ఏంటిదంతా? అసలు ఎవరి పోస్టర్స్ అతికించారు? శ్రీవల్లి బాబాయ్ కూతురని ఉందేంటి? ఏంటది ఇదంతా? శ్రీవల్లి మావయ్య కూతురు అక్రమ సంతానమని ఈ విషయం 10 మందికి తెలిసి పరువు పోతుందని మావయ్య గారు చంపాలేనుందేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు జగదాత్రి. అసలు ఎవరు చేశారు ఈ పని? వజ్రపాటింటి పరువు తీయడం కోసం వజ్రపాటి ఫ్యామిలీని బిజినెస్ లో కొట్టలేకపోయిన వాళ్ళు, మా ముందు ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరే కావాలని పోస్టర్స్ వేసి మా ఫ్యామిలీని అవమానించాలని చూస్తున్నారు. అంతకు మించి మీరు బోటిగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. అంటే కేదార్ అన్నయ్య నా అన్నయ్య కాదా? నేను నాన్న కన్న కూతుర్ని కాదా? కాదు కాదు, ఈ విషయాన్ని ఇంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు నిషి? ఎట్టా అంటే నేను చెప్పుండా కాబట్టి, శ్రీవల్లి పుట్టుక గురించి మీకెవ్వరికి తెలియదు కాబట్టి, నాకు మాత్రమే తెలుసు కాబట్టి. మీ కౌష్కి శ్రీవల్లి గురించిన నిజం నేను తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. నన్ను నమ్మో. శ్రీవల్లి ఈ ఇంటి కూతురు కాదు. ఆ పోస్టర్లలో ఉండేదంతా అబద్ధమో. శ్రీవల్లి తండ్రి మీ బాబాయ్ కాదు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తా ఉండారు. మనుషుల్ని పెట్టించి ఇదంతా ఎవరు చేశారో కనుక్కుంటానక్క. సాయంత్రం లోపల ఈ పని ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళంతు చూస్తాను. ఆగు ఆగు, ఇప్పుడు తెలుసుకోవాల్సింది పోస్టర్లు వేసింది ఎవరని కాదు, మరి ఇంకేం తెలుసుకోవాలి మావయ్య? శ్రీవల్లి తండ్రి ఎవరు అనేది. వైజయంతి ఎవరితో సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కన్నదో తెలుసుకోవాలి. అతన్ని తీసుకురావాలి. ఇంటికి తీసుకురావాలా? ఏం మాట్లాడుతూ ఉండవుబా? నేను శ్రీవల్లి తండ్రిని ఎట్టా తీసుకొస్తాను? ఎందుకు తీసుకురాలేవు చెప్పు. ఎందుకు తీసుకురాలేవు? తనొస్తేనే ఈ ఇంట్లో సమస్యలు తీరతాయి. శ్రీవల్లి పుట్టుక గురించి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు నాన్న. ఆ పోస్టర్ అంటించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్, అంటించిన వాడి సంగతి చూసుకుంటావు. అయ్యో, అమ్మే నా కూతురు కాదురా అంటా ఉంటే ఇప్పుడు ఆ మీ తండ్రిని తీసుకురమ్మని నా మొగుడు అంటా ఉన్నాడు. నేనిప్పుడు ఏం చెయ్యాలా? నేనిప్పుడు లేని మొగుడిని తీసుకురాను అంటే నా మొగుడు చంపుతాడు. అసలు అలాంటి వాడే లేడని చెప్తే నా మొగుడికి నిజం తెలిసిపోతుంది. అప్పుడు కూడా చంపుతాడు. పోనీ ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చినా కూడా చంపుతాడే. చి, చి, చి. ఏ పక్క చూసినా కష్టాలే, ఏమి చేసినా నాకు సావే. నేనిప్పుడు ఏం చేయాలరా నాయనా? ఎట్ట సావాలరా నాయనా? అయ్యో, ఊరుకుండతయ్య, మీ కష్టాన్ని నేను కూడా అర్థం చేసుకోగలను. ఎవరు పోస్టర్లు వేయించారో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలియట్లేదమ్మా. నాన్న కూడా ఇలా శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని అడుగుతారని అనుకోలేదు. నాకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు అబద్ధమే ఆడుండేదాన్ని కాదు రాబోడా. మీ నాయన నన్ను తిట్టినందుకు నాకు బాధ లేదు రాబోడా. కానీ మీ నాయన చేసిన తప్పుని నేను కప్పిపుచ్చుతా తిట్టించుకుంటున్నాను చూడు. అందుకు నాకు ఎక్కువ బాధగా ఉండదు.
అందరు కొంపలు ముంచే పనులు చేసినప్పుడు కూడా నేనెప్పుడు ఎట్టా తిట్లు తినలేదమ్మి. నా మొగుడు తప్పులు బయటికి రాకుండా నేను చేస్తా ఉండాను. నేను చేసే త్యాగము మంచి పనే కదా. మ్, ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా అవమాన పాలవుతున్నాను చూడు, అందుకో బాధగా ఉండదు. అమ్మా ఏడవకు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. మనకి షాక్లో సమాధానం దొరకటం లేదు. ఒకసారి మావకు కాల్ చేద్దాం, ఆయనైతే ఏదో ఒకటి చేస్తాడు. అవును, బాబాయ్కైతే ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ. ఫోన్ చెయ్యి యువరాజ్. సేపోల్డో ఎట్టా ఉన్నారు అందరూ? అన్నో నేనేం బాగలేనన్నా. ఈడ ఏటేదో అయిపోతా ఉండదన్నా. ఏందమ్మే ఏడుస్తాండావ్? ఏం జరుగుండది? ఆ అరే అల్లుడో, నువ్వైనా చెప్పు. మా అది